రైట్ న్యూస్ ఇన్ డీటెయిల్స్. ఇవాళ ఏపీ సీఎం చంద్రబాబు శ్రీకాకుళంలో పర్యటించనున్నారు. ఇక మత్స్యకార సేవలో అనే పేరుతో సీఎం కొత్త పథకాన్ని ప్రారంభించనున్నారు. ఈ పథకం కింద ఒక్కో కుటుంబానికి 20,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించనున్నారు. ఇక సముద్రంలో వేటకి విరామ సమయంలో జాలర్లకు అందించే ఆర్థిక సహాయం అందించనున్నారు. ఈ పథకం కింద 1,29,178 కుటుంబాలకు ఇక లబ్ధి చేకూరనుంది. దీనికోసం కూటమి ప్రభుత్వం 258 కోట్ల రూపాయల మేర ఖర్చు చేయనుంది. లబ్ధిదారుల ఖాతాల్లోకి నగదు జమ చేయనున్నారు. ఇక మత్స్యకారులకు ఆక్వా రంగానికి ప్రభుత్వం అండగా ఉంటుందని నమ్మకాన్ని నిజం చేయనున్నారు. అధికారంలోకి వచ్చిన 10 నెలల్లోనే మరో వాగ్దానాన్ని నెరవేరుస్తున్నారు. మత్స్యకారులకు ఆర్థికంగా ఆదుకునే పథకాన్ని ప్రారంభిస్తున్నారు. ఈ నెల 15 నుంచి జూన్ 14 వరకు 61 రోజుల పాటు సముద్రంలో చేపల వేటను నిషేధించారు. దీంతో మత్స్యకార కుటుంబాలకు ఇబ్బందులు పడకూడదన్న ఉద్దేశంతో ఇక ఒక్కొక్క కుటుంబానికి రూపాయలు 20,000 ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక వేట నిషేధ సమయంలో గత జగన్ ప్రభుత్వం ఒక్కొక్క మత్స్యకార కుటుంబానికి కేవలం 10,000 రూపాయలు మాత్రమే ఇచ్చింది.